నమస్కారం అండి. నా పేరు సయ్యద్ మంజూర్ అహ్మద్. మేము ఆయుర్వేద వైద్యము పారంపర చేసేవాళ్ళం అండి. ఈరోజు ప్రక్రియ ఏమంటే మగతనం గురించి. ఈరోజు మగతనం అనేది ఎలా ఉందంటే ఈ మనం లైఫ్ స్టైలే మారిపోతా ఉంది. లైఫ్ స్టైల్ ఎలా అంటే మనం వేసుకునే బట్టలే. ఈ బట్టలు అంటే జీన్స్ ప్యాంటు మన సంస్కృతి కాదు. ఈ జీన్స్ ప్యాంట్ వేసుకోవడం, జీన్స్ ప్యాంట్తోనే పిల్లోళ్ళు తిరగడం, జీన్స్ ప్యాంట్తోనే నైట్ అట్లే పండుకోవడం, ఇట్లా కాకుండా పంచి కట్టుకోవాలా. అసలు మగవాడు అనేవాడు డ్రాయరే వేయకూడదు. డ్రాయర్ వేసిన తర్వాత చాలా ప్రాబ్లం ఉంటాయి. ఇలాంటివన్నీ నేను చెప్పకూడదు మీకు. మామూలు కాటన్ బట్ట వేయాలి. అంతకుముందు మన నాయన మా తాత వాళ్ళైతే అసలు గోచి కట్టేవాళ్ళు, ఫ్రీగా ఉండేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు ఏంది ఈ జీన్స్ ప్యాంటు, ఈ టైట్ ఫిట్, తర్వాత స్క్రీన్ టైట్ అంట, ఇవన్నీ వచ్చేసి అందులో మనం తినే తిండి, మన ఫుడ్, మన ఆహారం ఏది కరెక్ట్ లేదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. ఒక మనిషి భార్యాభర్తని కలపడం అనేది చాలా ముఖ్యమైనది. భార్యాభర్తని విడదీయమనేది 2 నిమిషాల పని విడిచిస్తారు. నీది కాదు నాది కాదంటే అయిపోద్ది. అసలు ఎందుకు విడిపోతున్నారు, ఎందుకు నీ విడాకులు అవుతున్నాయి, అసలు ఏంది ఇదంతా? పోలీస్ స్టేషన్లో భార్యాభర్తలు పంచాయతీలు, కోర్టులో భార్యాభర్తలు పంచాయతీలు, ఎక్కడ చూసినా భార్యాభర్త పంచాయతీ. ఇంతకుముందు భార్యాభర్త విడిపోవాలంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. అట్లా చేసుకోవడం 3 నెలల గడుపు. ఏమంటే ఇది వీక్నెస్. ఏం వీక్నెస్? లింగం వీక్నెస్. అది నేను చేసి మా గురువు గారు ముది మహారాజు మహానుభావుడు శ్రీశైలంలో నేను 7 సంవత్సరాలు నేర్చుకున్నాను. దాంట్లో ముఖ్యమైనది మగతనం గురించి నాకు నేర్పించాడు. నేను డాక్టర్ని కాదండి, వైద్యుణ్ణి. కానీ నేను ఏంటంటే ఆయన చెప్పినే కొన్ని వైద్యాలు నేర్చుకున్నా. అంత తప్ప మిగతాది మొత్తం నాకు తెలుసని కాదు. మా గురువు అంటే ఆ పరమశివుడే. ఆయన పాదాలకి నమస్కారం మనం పెట్టాలా. అంతటి మహానుభావుడు ఆయన. ఇప్పుడు కాశీలో ఉన్నాడు. తర్వాత ఏంటంటే ఈ మగతనం అనేది ఏంటంటే లేచి ముడుచుకోవడం, లోపల పడతానే లీక్ అయిపోవడం, తర్వాత లేచి లేకుండా పోవడం, ఇలాంటి వాటికి నా దగ్గర 4 రోజులు ఉంటే నేను దానికి మసాజ్ చేసి 60 సంవత్సరాలకి 25 సంవత్సరాలు చేస్తా. అది లేని పక్షంలో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తా. నా మీద ఏమైనా కంప్లైంట్ చేయవచ్చు మీరు. ఎందువల్లంటే నేను డూప్ మాటలు డూప్ షర్ట్లు కాదు. నేను ఏదో ఒకటి భావం చేయాలా, ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలా. తర్వాత మూలిక వైద్యం అనేది నేను చేసేది. నేను ప్రతి వస్తువు కూడా మూలికతోనే తయారు చేస్తా. ఏ సైడ్ ఎఫెక్ట్ లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను ఉండేది నెల్లూరు జిల్లా పొట్టెపాలెంలో ఉన్నాను, గ్రామంలో. జొనవాడ పోయే రూట్ అండి. నా ఫోన్ నెంబరు 8855596677 అండి. ఉంటాను. నమస్తే.